జై జగన్నాథ్. భారతదేశం నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ మరియు భగవత్ ప్రేమి అందరికీ నా వినయపూర్వకమైన వందనాలు. నేడు ప్రపంచం మొత్తం మరియు భారతదేశం మిడతల దాడి కారణంగా సమస్యలను ఎదుర్కొంటోంది. మరియు ఈ మిడతలు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు మరిన్ని భారతీయ రాష్ట్రాలలో విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా ఈ మిడతల కారణంగా రైతులు లేదా వ్యవసాయంలో నిమగ్నమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాపురుష్ అచ్యుతానంద ఈ సందర్భంలో ఇలా వ్రాశారు. ଝିଙ୍କାରି ବୋଲିଣ ଏକ ବର୍ଣ୍ଣ ପୋକ ଆସିବେ ଶୂନ୍ୟ ଉଡ଼ିଣ, ଏହି ସୂଚକରୁ ଜାଣିବୁ ଗରୁଡ଼ ତେତିକି ଆସିବେ ସୈନ୍ୟ. మహాపురుషుడు అచ్యుతానంద దీనిని ఒడియా భాషలో వ్రాశాడు. అతను దీని ద్వారా ఏమి ప్రసారం చేస్తున్నాడో నాకు వివరిస్తాను. ఝింకారి అంటే మిడత. నీలిరంగులో తెలియని ప్రదేశం నుండి మిడతల వంటి చిన్న కీటకాలు అకస్మాత్తుగా మరియు తెలివిగా భారతదేశానికి వెడతాయి. ఈ కీటకాలు ఉత్తర మరియు దక్షిణ రెండు దిశల నుండి భారతదేశాన్ని తాకుతాయి మరియు అనేక భారతీయ రాష్ట్రాల్లో విస్తృతమైన ముట్టడి మరియు ఉపద్రవాన్ని కలిగిస్తాయి. మహాపురుష్ అచ్యుతానంద మిడతల రాక ప్రపంచ యుద్ధం ప్రారంభానికి శకునంగా ఉంటుందని సూచించారు. అతను ఒడియా భాషలో ఏహీ సూచకరు జానిబు గరుడ టెటికే ఆసిబే సైన్య అని వ్రాశాడు. భారత్పై ఎన్ని మిడతలు దాడి చేస్తాయో చైనా, పాకిస్తాన్ మరియు ఇతర ప్రత్యర్థి దేశాల నుండి వచ్చే సైనికులు రాబోయే యుద్ధంలో భారతదేశంపై దాడి చేస్తారని ఆయన పేర్కొన్నారు. భారత గడ్డపైకి ప్రవేశించే ఈ మిడతలు రైతులకు మరియు వ్యవసాయదారులకు అనూహ్యమైన బాధను మరియు దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఈ దుఃఖాన్ని యుద్ధాన్ని సూచించే సంకేతంగా భావించాలి మరియు భారతదేశ ప్రజలు ఈ సంకేతాన్ని గుర్తించి దానిని గమనించాలి. కరువు, యుద్ధం మరియు అనూహ్యమైన నొప్పి వంటి భయంకరమైన ప్రతికూలతలు మానవాళిని తాకకముందే ప్రకృతిలో కొన్ని మార్పులు చుట్టుపక్కల మరియు జీవించి ఉండటం వలన ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి. నేడు ఈ అరిష్ట సంకేతం భారతదేశంలో కనిపిస్తుంది. భారతదేశం కాకుండా ఈ మిడత సమస్య భారతదేశం యొక్క కొన్ని పొరుగు దేశాలు మరియు కొన్ని ఇతర దేశాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీని అర్థం మిడతలు సంభవించడం రాబోయే యుద్ధానికి సంకేతంగా భావించాలి. ఇంకా మహాపురుష్ అచ్యుతానంద రాశారు. సున కుమార నిష్ఠ బకానా ఉత్తరు ఆసిబే జింతికాగాన అంటే ఈ మిడతలు ఉత్తర దిశ నుండి వస్తాయి. ఇంకా మహాపురుష్ అచ్యుతండ 500 సంవత్సరాల క్రితం తన భవిష్య మాలిక పుస్తకంలో ప్రవచించాడు. ପୂର୍ବ ପଶ୍ଚିମ ଦକ୍ଷିଣ ଦିଗରେ ଘୋଟି ରହିବେ ବହୁତ ସଂସାରେ. ఈ చిన్న మిడతలు తూర్పు మరియు పశ్చిమం రెండు దిశలలో ప్రబలంగా వ్యాపిస్తాయి మరియు వ్యవసాయానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ଯେତିକି ଆସିବେ ଝିଣ୍ଟିକା ପୋକ ତେତିକି ମ୍ଲେଚ୍ଛ ବି ହୋଇବେ ଅତ. యాని ఈ శ్లోకాల ద్వారా మహాపురుష్ అచ్యుతానంద విచిత్రమైన మిడతల దాడులకు సాక్ష్యమిచ్చే దేశాలను మరింత ముందుంచారు. మ్లేచ్ఛల ధర్మాన్ని పాటించని పాపాత్ములు మరణాలను ఎన్ని మిడతలు నమోదు చేస్తారు, వారు దాడికి గురవుతారు. మహాపురుష్ తన అంచనాలో పాపాత్ములైన క్షీణించిన వ్యక్తులను మాత్రమే పనికి తీసుకుంటారని రాశారు. మతస్థులకు హాని కలుగుతుందని అతను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే మాలికలో మహాపురుషుని రచనలు ఆధారం. ధర్మం మరియు అధర్మం ప్రాబల్యం. పాపాలు చేసేవారు నాశనానికి గురవుతారు, కానీ ధర్మ మార్గంలో ఉన్నవారు క్షేమంగా ఉంటారు. ఆ నీతిమంతులు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వినాశనం నుండి మరియు సత్యయుగానికి అధిగమిస్తుంది. ఇది మహాపురుషుడు తన మాలికలో ఇలా వ్రాశాడు. ఈరోజు ఇది నిజం కాబోతోంది. ఆయన కూడా రాశారు. ଯେତିକି ଆସିବେ ଝିଣ୍ଟିକା ପୋକ ତେତିକି ମ୍ଲେଚ୍ଛ ହୋଇବେ ଅତ, ତେତିକି ସୈନ୍ୟ ହେବେ ଓଡ଼ିଶା ପୁର, ଘୋଡ଼ା ଟାପୁରେ ମହି ହେବ ଝୁର. మహాభారత యుద్ధంలో ఒక భాగం ఏక్ బాలా అంటే రోజులో కొంత భాగం అని అర్థం.
అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగినప్పటి నుండి ఇప్పుడు ముగించబడుతుంది. ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం జరుగుతుంది మరియు భారతదేశం, పాకిస్తాన్ మరియు చైనా మధ్య యుద్ధం జరుగుతుంది. చివరికి నిర్ణయాత్మక యుద్ధం జరుగుతుంది. ఇది మహాభారత యుద్ధం నుండి మిగిలిపోయిన భాగం ముగుస్తుంది. ఆ నిర్ణయాత్మక యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇది ఒడిశాలో పోరాడుతుంది. మరియు భారతదేశంపై దాడి చేసే దేశాల సైన్యం ఒడిశాపైకి దూసుకుపోతుంది. ఈ యుద్ధం ఒడిశాలో ఎక్కడ జరుగుతుంది? ఒడిశా రాజధాని భువనేశ్వర్ పరిసరాల్లో. అక్కడ ఒక ప్రముఖ పర్వతం ఉంది, ఖండగిరి. గిరి అంటే కొండ. భారతదేశంపై దాడి చేసే అన్ని దేశాల సైనికులు ఒడిశాలోని ఖండగిరిలోని ఈ ప్రదేశంలోకి ప్రవేశిస్తారు. ఈ సైనికులు ఒడిశాలోని ఖండగిరిలో ప్రవేశించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్కి ప్రభువు మహాభారత యుద్ధంలో మిగిలిన భాగాన్ని ఏక్బాలా కొంత భాగం పోరాడి ముగిస్తారు. దీనిని ప్రస్తావిస్తూ మహాపురుష్ అచ్యుతానంద రాశారు. మహాభారతరే అధే పురిచిఖ పర శుద్ధ శోణిత భక్షిబే మాగియచి వర. యోగమాయ మరణాల సంఖ్య అని అర్థం. మహాభారత యుద్ధంలో నమోదు కావాల్సి ఉంది, అసంపూర్తిగా మిగిలిపోయింది. అనైతిక వ్యక్తులు వారి మరణానంతరం ఖప్పరా అనే అగాధ పాత్రలో పడవేయబడతారని చెప్పబడింది. అప్పటి నుండి అసంపూర్తిగా మిగిలిపోయిన మహాభారత యుద్ధంలో భాగంగా భారతదేశంలోని ఒడిశాలోని ఖండగీర్ సమీపంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో లార్డ్ కల్కిదేవ్ అప్పటికే ఒడిశాలో జన్మించాడు. అతని మానవ రూపంలో మొదటిసారిగా అతని సుదర్శన చక్రాన్ని ఆవాహన చేస్తాడు. ଓଡ଼ିଶା ରାଜ୍ୟର ଖଣ୍ଡଗିରିଠାରେ ଅନେକ ଯୁଦ୍ଧ ହୋଇବ। ଚକ୍ରଧରି ପ୍ରଭୁ ଅନନ୍ତ କିଶୋର ନେଚ୍ଛ ସଂହାର କରିବେ. అర్థం ఒడియా భాషలో మహాపురుష్ అచ్యుతానంద రాశారు. భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఉన్న ఖండగిరి అనే పర్వతం దగ్గర మహాభారత యుద్ధం యొక్క అసంపూర్తి భాగం పోరాడబడుతుంది. ఆ యుద్ధంలో భగవంతుడు అనంత కిశోర తన యవ్వనంలో ఉన్న పరమేశ్వరుడిని సూచిస్తాడు. తన యవ్వనంలో మొదటిసారిగా అతని సుదర్శన చక్రాన్ని ఆవాహన చేస్తాడు మరియు పాపులందరినీ నాశనం చేసిన తర్వాత భారతదేశాన్ని విజేతగా మారుస్తుంది. అప్పుడు భగవంతుడు ధర్మ స్థాపన కార్యాన్ని కొనసాగించి సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాడు. భగవంతుని భక్తులు 5 పాండవులు, సప్తరథి 7 యోధులు మరియు భక్తులందరూ మహాపురుషుడు మాలికాలో పేర్కొన్నాడు మరియు పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడ్డాడు. ఇది ఇప్పటికే జన్మించింది. భగవంతుడు కల్కిదేవ్ తన భక్తులతో కలిసి సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపిస్తాడు. నేటి ఎపిసోడ్ని ముగించే సమయం వచ్చింది. కాబట్టి మేము తదుపరి ఎపిసోడ్లో దీని గురించి మరింత చర్చిస్తాము. జై జగన్నాథ్.